Yes, welcome to Big TV Digital Live Breaking News. చూస్తున్నాం యుఎస్ 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. అందులో అమెరికా పౌరసత్వం రద్దుపై కూడా ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 20 నుంచి కొత్త రూల్ అమలు కాబోతుంది. దీంతో ప్రసూతి కేంద్రాలకు గర్భిణీలు తరలి వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఫిబ్రవరి 19లోగా డెలివరీ చేయాలని వైద్యులను కోరుతున్నారు యుఎస్ లో ఉన్న ఇండియన్స్. ఫిబ్రవరి 19లోగా పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం లభించనుంది. ఎందుకంటే ఫిబ్రవరి 20 తర్వాత కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ ని రద్దు చేస్తున్నట్లు కూడా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు డెలివరీ చేయించుకునేందుకు ఇండియన్స్ సిద్ధమవుతున్నారు. 9 నెలలు నిండుకుంటానే డెలివరీ చేయాలని కూడా డాక్టర్స్ లో ఒత్తిడి నింపుతున్నారు. అయితే ముందస్తు డెలివరీల వల్ల నష్టాలను, అంటే ముందస్తు డెలివరీలు సి సెక్షన్ ద్వారా కూడా నష్టాలను కూడా డాక్టర్స్ వివరిస్తున్నారు. యుఎస్ లోని ఇప్పటికే H1B మరియు L1 వీసాలపై పనిచేస్తున్న లక్షలాది మంది పైగా భారతీయులు కూడా అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా ఫిబ్రవరి 20 నుంచి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది వర్తించదని కూడా డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఇండియన్స్ అందరూ కూడా ప్రసూతి కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. అక్కడ సి సెక్షన్ చేపించుకోవడానికి కూడా తరలి వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే అమెరికాలో ఇక గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం ఉంటేనే అక్కడ పుట్టే పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం లభించనుంది. ఫిబ్రవరి 20, 2025 నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నాయి. దీన్ని బట్టి గ్రీన్ కార్డ్ పౌరసత్వం లేని వారు ఆ లోపు పిల్లలకు జన్మనిస్తేనే సిటిజన్షిప్, బర్త్ రైట్ సిటిజన్షిప్ వర్తిస్తుంది. ఆ తర్వాత H1B స్టూడెంట్ వీసా, గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న వారు, విజిటింగ్ వీసా ఉన్నవారు అక్కడ పిల్లలు కంటే పౌరసత్వం వర్తించదని కూడా డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19లోగా డెలివరీ చేయాలని కూడా అక్కడున్న ఇండియన్స్ ప్రస్తుతం ప్రసూతి కేంద్రాలకు కూడా తరలి వెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే మరి ట్రంప్ చర్యలతో భారత్ ఆచితూచి కూడా నిర్ణయం తీసుకుంటుంది. అగ్రరాజ్యంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న దౌత్య, ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. వాటిపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతుంది. ట్రంప్ పాలనకు సహకరించేలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే అమెరికాలో అక్రమంగా ఇప్పటికే తమ పౌరులను ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో ఆ పౌరుల్ని కూడా స్వదేశానికి రప్పించేందుకు భారత్ యోచిస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. సరైన పత్రాలు లేకుండా, సరైన డాక్యుమెంట్స్ లేకుండా దాదాపు 18,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు కేంద్రం ఇప్పటికే గుర్తించింది. అయితే వాస్తవానికి ఆ సంఖ్య మరింత ఎక్కువ కూడా ఉండొచ్చని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వెనక్కి పిలిపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. దీనికోసం ఓ సమగ్ర ప్రణాళికను కూడా రూపొందించబోతున్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో కూడా అక్రమ వలసదారులు ఎవరైతే యుఎస్ లో నివసిస్తున్నారో వారిపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులను రాడికల్స్, టెర్రరిస్టులుగా కూడా ఆయన అభివర్ణించారు. అలాంటి వాళ్ళు అమెరికా గడ్డపై నివాసించేందుకు ఏ మాత్రం అర్హులు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తన అధికారంలోకి వచ్చిన వెంటనే వలసలపై ఉక్కుపాదం మోపుతానని కూడా ట్రంప్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇప్పటికే బర్త్ రైట్ సిటిజన్షిప్ హక్కును కూడా ట్రంప్ రద్దు చేశారు. అయితే ఫిబ్రవరి 20న బర్త్ రైట్ సిటిజన్షిప్ వర్తిస్తుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఫిబ్రవరి 19లోగా కూడా ఎవరైతే పిల్లల్ని కనాలనుకుంటున్నారో మొత్తం అక్కడ ఉన్న ఇండియన్స్ అందరూ కూడా ఇప్పటికే ప్రసూతి కేంద్రాలకు కూడా వెళ్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అమెరికా పౌరులకు పుట్టిన వారికే కాకుండా వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం ఇప్పటి వరకు లభిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానం కొనసాగుతూ వస్తుంది. అయితే దీన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అక్రమ వలసదారులకు తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే బర్త్ రైట్ పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం ఇక గుర్తించబోదు అని కూడా ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించబోతుంది అని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే తాజాగా ఫిబ్రవరి 20 నుంచి కూడా కొత్త రూల్ అమలు కాబోతుంది. దీంతో ప్రసూతి కేంద్రాలకు గర్భిణీలు తరలి వెళ్తున్నారు. ఫిబ్రవరి 19లోగా డెలివరీ చేయాలని కూడా వైద్యుల్ని యుఎస్ లో ఉన్న ఇండియన్స్ కోరుతున్నారు. ఫిబ్రవరి 19లోగా పుట్టిన వారికి మాత్రమే అమెరికా పౌరసత్వం, బర్త్ రైట్ సిటిజన్షిప్ వర్తిస్తుంది. దీంతో
ముందస్తు డెలివరీ చేయించుకునేందుకు కూడా ఇండియన్స్ సిద్ధమవుతున్నారు. సి సెక్షన్ ద్వారా కూడా డెలివరీ చేయించుకునేందుకు కూడా ఇండియన్స్ సిద్ధమవుతున్నారు. అయితే 9 నెలలు నిండకుండానే డెలివరీ చేయాలని కూడా ఒత్తిడికి గురి చేస్తున్నారు డాక్టర్స్ ని. మరి ముందస్తు డెలివరీ సురక్షితం కాదని కూడా డాక్టర్స్ వారిస్తున్నారు. ఎన్నో ప్రమాదాలు జరిగే భవిష్యత్తులో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే మరి ఈ నేపథ్యంలోనే యుఎస్ లో ఇప్పటికే H1B మరియు L1 వీసాలపై పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. అమెరికాలో 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. ఇక గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం ఉంటేనే అక్కడ పుట్టే పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం లభించనుంది. ఫిబ్రవరి 20, 2025 నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నాయి. దీన్ని బట్టి గ్రీన్ కార్డ్ పౌరసత్వం లేనివారు ఆ లోపు పిల్లలకు జన్మనిస్తేనే సిటిజన్షిప్ వర్తిస్తుంది. ఆ తర్వాత H1B స్టూడెంట్ వీసా, గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న వారు, విజిటింగ్ వీసా ఉన్నవారు అక్కడ పిల్లలు కంటే పౌరసత్వం వర్తించదని కూడా ఆయన తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ చర్యలతో భారత్ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అగ్రరాజ్యంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న దౌత్య, ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది. వాటిపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతుంది. ట్రంప్ పాలనకు సహకరించేలా కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ పౌరుల్ని కూడా స్వదేశానికి రప్పించేందుకు కూడా భారత్ యోచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. సరైన పత్రాలు లేకుండా, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా దాదాపు 18,000 మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు కూడా కేంద్రం గుర్తించింది. అయితే వాస్తవానికి ఆ సంఖ్య మరింత ఎక్కువగా కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. తాజాగా కొత్త అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వెనక్కి పిలిపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. దీనికోసం ఓ సమగ్ర ప్రణాళికను రూపొందించబోతుందని కూడా పేర్కొన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో కూడా అక్రమ వలసదారులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అక్రమ వలసదారులను రాడికల్స్, టెర్రరిస్టులుగా కూడా ఆయన అభివర్ణించారు. అలాంటి వాళ్ళు అమెరికా గడ్డపై నివాసించేందుకు ఏ మాత్రం అర్హులు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తన అధికారంలోకి వచ్చిన వెంటనే వలసలపై ఉక్కుపాదం మోపుతానని కూడా ట్రంప్ ప్రకటించారు. అందుకు అనుగుణంగానే బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమయ్యారు ట్రంప్. ఇప్పటికే బర్త్ రైట్ సిటిజన్షిప్ హక్కును కూడా ఆయన రద్దు చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా చూసుకున్నట్లయితే H1B వీసాలపై కూడా ట్రంప్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ఫస్ట్ టైం H1B వీసాలు వలసలపై కూడా ఆయన తాజాగా నిన్న ట్రంప్ సంచలన విషయాలు బయటపెట్టారు. సమర్థవంతమైన ప్రజలకు అమెరికాకు రావాలని కోరుకుంటున్నా, కేవలం ఇంజనీర్ల గురించే మాత్రమే నేను మాట్లాడటం లేదు, అన్ని స్థాయిల వ్యక్తుల గురించి కూడా నేను మాట్లాడుతున్నానని ట్రంప్ గుర్తు చేశారు. అమెరికా వ్యాపారం విస్తరించేందుకు సమర్థవంతమైన వ్యక్తులు కావాలి, అది H1B వీసాలతోనే సాధ్యమని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. నిజంగా సమర్థులైన వ్యక్తులను అమెరికాకు రానిస్తాం, అమెరికా ఎప్పుడు స్వాగతిస్తుంది అనుకుంటా ట్రంప్ అభివర్ణించారు. మరోవైపు అక్రమ వలసదారులపై పుట్టబోయే పిల్లలకు మాత్రం గ్రీన్ కార్డ్ రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే H1B వీసాలపై ట్రంప్ పాజిటివ్ గానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ట్రంప్ నిర్ణయాలతో ప్రస్తుతం భారత ప్రభుత్వం డైలమాలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అమెరికాలో అక్రమంగా ఇప్పటికే 18,000 మంది ఇండియన్స్ ఉన్నట్లు గుర్తించారు. వారందరినీ కూడా వెనక్కి రప్పించే యోచనలో భారత ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకు సమగ్ర ప్రణాళిక కూడా రూపొందించబోతుంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానని కూడా ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అధ్యక్ష పదవి చేపట్టిన రోజు నుంచి కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ హక్కును రద్దు చేశారు ట్రంప్ పాలనకు సహకరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి కూడా అగ్రదేశంలో సంబంధాలు దెబ్బతీయకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ట్రంప్ చర్యలతో భారత్ ఆచితూచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న షాకింగ్ డెసిషన్స్ ఏవైతే 10 డెసిషన్స్ ఆయన తీసుకున్నారో అవి కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. అధ్యక్ష పీఠం ఎక్కిన తొలి రోజే వివాదాస్పద నిర్ణయాలకు ట్రంప్ ఆమోదం పలికారు. WHO నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. అలానే టిక్ టాక్ అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు 75 రోజుల సమయం ఇస్తూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసదారులకు పుట్టబోయే పిల్లలకు గ్రీన్ కార్డ్ రద్దు చేస్తూ కూడా ప్రకటించారు. AI విస్తరణకు మాత్రం ట్రంప్ ఆమోదం పలికారు. సరిహద్దు గోడలపై వివాదాస్పద నిర్ణయాలకు ఆమోదం పలికారు. 2030 నుంచి కార్ల తయారీలో 50% విద్యుత్తు వాహనాలు ఉండేలా బైడెన్ నిర్ణయం తొలగించేశారు. అయితే ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి కూడా వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. మెక్సికో, కెనడా వస్తు ఉత్పత్తులపై ఫిబ్రవరి 1 నుంచి 25% సుంకం విధించారు. క్యాపిటల్ హిల్ పై దాడి కేసులో
1500 మందికి క్షమాభిక్ష పెట్టారు. వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ కూడా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా అమెరికా పౌరసత్వ రద్దుపై ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 20 నుంచి కొత్త రూల్ అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రసూతి కేంద్రాలకు గర్భిణీలు తరలి వెళ్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఫిబ్రవరి 19లోగా డెలివరీ చేయాలని వైద్యుల్ని యుఎస్లో ఉన్న వైద్యుల్ని ఇండియన్స్ కోరుతున్నారు. ఫిబ్రవరి 19లోగా పుట్టిన వారికే అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్ వర్తిస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికా బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం కూడా ముందస్తు డెలివరీ చేయించుకునేందుకు ఇండియన్స్ సిద్ధమవుతున్నారు. 9 నెలలు నిండకుండానే డెలివరీ చేయాలని కూడా డాక్టర్స్లో ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ముందస్తు డెలివరీల వల్ల నష్టాలను వివరిస్తున్నారు డాక్టర్స్. యుఎస్లో ఉన్న H1B మరియు L1 వీసాలపై పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. అయితే అమెరికాలో ఇకపై గ్రీన్ కార్డ్ లేదా పౌరసత్వం ఉంటేనే అక్కడ పుట్టే పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం లభించనుంది. ఫిబ్రవరి 20, 2025 నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నాయి. దీన్ని బట్టి గ్రీన్ కార్డ్ పౌరసత్వం లేని వారు ఆ లోపు పిల్లలకు జన్మనిస్తేనే సిటిజన్షిప్ వర్తిస్తుంది. ఆ తర్వాత H1B, స్టూడెంట్ వీసా, గ్రీన్ కార్డ్ కోసం వేచి చూస్తున్న వారు, విజిటింగ్ వీసా ఉన్నవారు అక్కడ పిల్లలను కంటే పౌరసత్వం వర్తించదు.